సిటీలో రోజు రోజుకు చలి తీవ్రత ఎక్కువ అవుతోంది. చలిగాలి, పొగమంచుతో కూడిన వాతావరణం ఉండడంతో నగరవాసులు బయటకు రావడానికి జంకుతున్నారు. సిటీ శివారు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. నగర వ్యాప్తంగా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటు చలి తీవ్రతతో పాటు చలిగాలితో కూడిన వాతావరణం, పొగమంచుతో కూడిన వాతావరణం ఉండడంతో పబ్లిక్ బయటికి రావాలంటేనే భయపడుతున్నారని చెప్పాలి. రోజు కూడా నార్మల్ డేస్లో పబ్లిక్ జాగింగ్ చేయడానికి కావచ్చు, వాకింగ్ చేయడానికి కావచ్చు, ఫిట్నెస్ విషయంలో చాలా ఎక్కువగా ఈ ట్యాంక్బండ్కి ప్రజెంట్ ట్యాంక్బండ్ వద్ద అయితే ఈ ట్యాంక్బండ్కి అయితే వస్తూ ఉంటారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో, చలిగాలితో కూడిన వాతావరణం ఎక్కువగా ఉండడంతో పబ్లిక్ బయటికి రావడానికి ఆలోచిస్తున్నారని చెప్పాలి. ఒకవేళ బయటికి వచ్చినా కూడా చాలా వరకు చాలా మంది మంకీ క్యాపులు ధరించి, స్వెటర్లు ధరించి బయటకు వస్తున్న సిచ్యువేషన్. ఇక నగర వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలన్నింటిలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది. అయితే ఈ నగర వ్యాప్తంగా ఉన్న సిటీ శివారు ప్రాంతాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ సూచించింది. అంటే సిటీ వ్యాప్తంగా ఉన్న శివారు ప్రాంతాలు ఏవైతే ఎల్బీ నగర్ కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, ఈ ఏరియాలలో చాలా వరకు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు, ఇటు బిహెచ్ఎల్, లింగంపల్లి, పటాన్చెరు ఏరియాలలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పలు సూచనలు అయితే జారీ చేసింది. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉంటుంది. అంటే వాతావరణం అనేది, చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ పలు సూచనలు అయితే జారీ చేసింది. అయితే దానికి తగ్గట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు సూచనలు అయితే జారీ చేసింది. ఇక ఉదయం 9 దాటుతున్నా కూడా మనకు పొగమంచుతో కూడా వాతావరణం ఉండడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే వాహనదారుల విషయానికి వస్తే ఉదయం 9 దాటినా కూడా జర్నీ చేసేవాళ్ళు, హైవేల మీద జర్నీలు చేసేవాళ్ళు కావచ్చు, నార్మల్గా వర్క్ పని మీద బయటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, 9 గంటలకు దాటినా కూడా పొగమంచు అనేది తగ్గకపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలకి ముందుండే వాహనాలు కూడా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక అనారోగ్య సమస్యలు అనేవి ఈ చలి తీవ్రత వల్ల చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడేవారు కావచ్చు. ఇటు చిన్నపిల్లల విషయానికి వస్తే ఈ చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం అనేది చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా వైద్య నిపుణులు పలు సూచనలు అయితే జారీ చేశారు. అంటే అనారోగ్య సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ హాట్ వాటర్ తీసుకోవడం, డైలీ ఆహార పదార్థాలు కూడా వేడిగా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పేసి కూడా వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే ఈ పండగకు సంబంధించి చాలా మంది కూడా ఊర్లకు వెళ్ళి ఈ పండగ అయితే జరుపుకుంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి వాతావరణానికి సంబంధించి చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ చలి తీవ్రత సంబంధించి ఇటు జిల్లాల వ్యాప్తంగా కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ సూచిస్తుంది. అంతేకాకుండా నగర వ్యాప్తంగా కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి పల్లెలకు వెళ్ళిన వారు, అంటే ఊర్లకు వెళ్ళిన వారు, పండగ జరుపుకునే వాళ్ళు చాలా ఎక్కువగా అక్కడే జరుపుకొని తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వస్తుంటారు. కాబట్టి హైదరాబాద్కి వచ్చే సమయంలో ఉదయం సమయంలో పొగమంచు అనేది మనకి తగ్గడం లేదు. కాబట్టి అంటే ఈ పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే సమయంలో అత్యవసరం అయితేనే ఉదయం సమయంలో బయటికి రావాలని చెప్పేసి, లేదా తర్వాత పొగమంచు తగ్గిన తర్వాత ప్రయాణాలు పెట్టుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇక వాతావరణానికి సంబంధించి రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉంటుంది. కాబట్టి ఈ చలి తీవ్రత అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ చూసినా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని పబ్లిక్ బయటికి రావాలని చెప్పేసి వాతావరణ శాఖ సూచిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో అనిల్, V6 న్యూస్, ట్యాంక్బండ్ నుంచి.